అందుకే అనుకుంటా కలర్ ఫోటోలో కూడా ఆ రోల్ కి అసలు చాందిని కాకపోతే ఇంకొక లేరు అన్న ఒక విధానంగానే తను నన్ను పెట్టారు ఆ మూవీలోని. సో తర్వాత అర్థమైంది ఓకే ఈ అమ్మాయిది ఇంత క్యారెక్టర్ ఇంత ఇది కాబట్టి ఆయన నన్ను అనుకున్నారు అనే క్లారిటీ కూడా నాకు తర్వాత వచ్చింది. అవును అవును. కానీ ఏవం సినిమా మీ మనసుకి ఎంత దగ్గర, అంటే మీలో ఉన్న కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నాయని అనుకోవచ్చా? అవునండి అనుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక బలమైన ఒక పర్సనాలిటీ అనేది అనుకుంటాం జనరలీ. బట్ ఈ క్యారెక్టర్లో ఏంటంటే సౌమ్య అనే క్యారెక్టర్లో సౌమ్యత్వం కూడా ఉంటది. కరెక్టేనా? సౌమ్యత్వం కూడా ఉంటది. ద కాంట్రాస్ట్ చూపించడానికి తన పేరు సౌమ్య అని పెట్టారు. దాంట్లో వల్నరబిలిటీ ఉంటది. తను చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, తను సీరియస్గా తీసుకోవాలి, తను పోలీస్ ఆఫీసర్ అయిన దానికి ఒక కోర్ రీజన్ ఉంటుంది, అది సాటిస్ఫై చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక వికారాబాద్ లాంటి ఒక చిన్న ప్లేస్లోనే ఎస్ఐ అయినప్పుడు తను ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, అడ్డంకులేవి, దానివల్ల ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నీకేం తెలియదమ్మా, ఊరుకో కొత్తగా వచ్చావు, నీకేం తెలుసు, సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఇంత పెద్ద సీరియస్ ఇన్వెస్టిగేషన్ నీకు ఎలా ఛాన్స్ ఇస్తాం, కొత్తగా వచ్చి ఏమైనా అయితే రేపు పొద్దున. సో వాళ్ళు డిఫై చేసి తినేసి దాన్ని దొరికిపోయి అది మళ్ళీ ప్రాబ్లం అయ్యి ఇవన్నీ అంటే చాలా రియలిస్టిక్ గా యూ మెస్ అప్ ఇన్ లైఫ్, యూ మెస్ అప్. అందరికి బ్లూ ప్రింట్ లా ఉండదు. అందరికి ఒకరు కూర్చుని ప్లాన్ వేసి ఇది చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యి, ఇలా మాట్లాడని ఉండదు. అలాంటి వాళ్ళకి మేమే ఫిగర్ అవుట్ చేయాలి. తను కూడా అలాంటి క్యారెక్టరైజేషన్. సో తప్పులు చేస్తుంది, తప్పుల నుంచి తెలుసుకుంటది, తెలుసుకుని తను ప్రయత్నం చేసి చేసి హౌ షీ క్రాక్స్ ఆర్ విల్ షీ క్రాక్ ఆర్ విల్ షీ బి క్రాక్డ్, ఆల్ ఆఫ్ దిస్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఒక పాత్ర. నాకు ఆ షేడ్స్ నచ్చేది. దీని క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంటది. వల్నరబిలిటీ, ఒక అన్ష్యూరిటీ, ఒక ఇండెఫినెట్ సర్కమ్స్టాన్సెస్ లోని ఉంటూ ఎలా తన చేతిలో తను తీసుకుంటది, ఎలా తను ముందుకెళ్తుంది, ఎలా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది, తనకి ఇంటర్నల్ బ్యాటిల్స్ ఏంటి, తను అసలు ఎందుకు అయింది పోలీస్ ఆఫీసర్, అయిన తర్వాత ఎందుకు తను ఆ డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటుంది, వాట్ ఈస్ ద రీజన్, అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటది. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా చూపిస్తాయి. ఐ ఫెల్ట్ లైక్ ఒక 2 hours స్పేస్ లో చాలా కథ చెప్పినట్టు అనిపించింది నాకు. సో కానీ అందరికీ ఉంటుందంటే పోలీస్ ఆ యూనిఫామ్ వేసుకోవాలి లైఫ్ లో ఒక్కసారన్నా యాజ్ అన్ యాక్టర్. అవును, డెఫినెట్ గా ఉంటుంది. అది మీకు చాలా తొందరగానే ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చు. అనుకోవచ్చండి కదా. అవును, అంటే ఇంకొంచెం తొందరగా అయితే బానే ఉంది, కానీ పెద్దానికి ఒక ఆశకి హద్దు ఉండాలి కాబట్టి తొందరగానే అయింది అనుకోవచ్చు. ట్రూ నిజం. కానీ నిజంగా సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ఇంత సక్సెస్ చూడకపోయి ఉంటే ఏమై ఉండేవారు? ఐ వుడ్ హ్యావ్ బీన్ మామూలుగా మా అందరిలాగే ఒక మాస్టర్స్ చేసి మేబీ జాబ్ చేసి ఉండేదాన్ని. లేదా నాకు ఉండే వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు అంటే డబుల్ మాస్టర్స్ చేయాలని ఉంది. నాది ఒక ఇంజనీరింగ్లో నేను చేసిన ప్రాజెక్ట్ యాక్చువల్లీ కమర్షియలైజేషన్కి పుష్ చేశారు. ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, వెరీ యూస్ఫుల్ ప్రాజెక్ట్ అనమాట ఇండియాకి. అంటే మేమేంటే రూరల్ ఇండియన్ మైండ్లో పెట్టుకుని లోడ్ షెడ్డింగ్ అనే ప్రాబ్లమ్ ఎస్పెషలీ స్టూడెంట్స్కి, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో లోడ్ షెడ్డింగ్ అంటే పవర్ పోతున్నప్పుడు హౌ ఆర్ దే గోయింగ్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్ అనే దానికి ఒక లో బడ్జెట్ అఫోర్డబుల్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ మిల్ తయారు చేసాము. దాన్ని ఆచరణలో పెట్టి దానివల్ల రిజల్ట్స్ వచ్చి దాన్ని అసలు యాక్చువల్ కమర్షియలైజేషన్కి వెళ్దాం అనుకున్న ఒక పాయింట్స్ కూడా చేసాం మేము. సో వీ వుడ్ ప్రాబబ్లీ దాన్ని ఒక బిజినెస్ వెంచర్ కింద చేసి ఉండేవాళ్ళం. లేదా ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జర్నలిజం, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, సైకాలజీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే కొంచెం చాలా విషయాల్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఏంటంటే మేబీ అన్ని కొంచెం చేసి ఉండేదాన్ని, అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేసి ఉండేదాన్ని. ఇప్పుడు కూడా చేస్తాను. నాకు ఇట్స్ ఇన్ మై మైండ్. లైఫ్ ఇస్ లాంగ్, ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ లైఫ్ ఇస్ ఆల్సో షార్ట్ కొన్నిసార్లు టు డూ ఆల్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ. సో చాలా విషయాలు అయితే వేలైతే దూర్చుండేదాన్ని. కానీ నా వరకు యాజ్ జర్నలిస్ట్ నేను అనుకున్నది అంటే మీరు సివిల్ సర్వెంట్ అయి ఉంటే ఇంకా బాగుండేది. మా మదర్ అంటారండి, నేను డెఫినెట్లీ ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, అవును, కలెక్టర్ ఇలాంటివి రియలీ మా మదర్ ఇదే అంటారు. నేను అనేదాన్ని కూడా అసలు నన్ను ఎక్కువ మరి ట్రాన్స్ఫర్ చేస్తారేమో నాకున్నదానికి నేను చేస్తూ ఉంటే. ఎందుకంటే అప్పట్లో నేను ఠాగూర్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. అసలు ఇంత అవినీతి, ఇంత అన్యాయం, కరప్షన్ వీటితో డీల్ అవుతుంటారు కదా. సో మనం కూడా ఏదైనా చెయ్యాలి, సొసైటీకి హెల్ప్ చేసేది ఏదైనా కాదు. అందుకే నేను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా. సమ్హౌ
ఒక్క పాయింట్ అయినా ఇప్పుడు ఓవరాల్ నచ్చుతుందా లేదా అన్నది ఆడియన్స్ ఇష్టం, అది నా చేతుల్లో లేదు. కానీ ఒక రెస్పాన్సిబుల్ గా మనం ఏం చేయగలం అనే ఒక పాత్రలు చూస్ చేసుకోవడంలోనో కథ చెప్పే విధానంలో అయినా ట్రై చేస్తూ ఉంటాను నాకున్న స్థాయిలో నేను. అవును, అది. మీరు ఎస్పెషలీ పొద్దున లేచిన తర్వాత రాత్రి పడుకోవడానికి ముందు కాల్ చేసే పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్? నేనండి పడుకునేటప్పుడు లేచేటప్పుడు అసలు ఫోన్ చాలా దూరంగా పెట్టుకుంటా, ఎందుకంటే నా డే అంతా ఎఫెక్ట్ అవ్వకూడదు నా ఫోన్ వల్ల. వర్క్ ఉన్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఐ టాక్ టు ఇస్ మై అసిస్టెంట్ అండ్ మేనేజర్ అండి. ఇన్ఫాక్ట్ నేను పొద్దున్న లేచేదే మా అసిస్టెంట్ కాల్ తోని. ఓకే. సో పని ఉన్నప్పుడు ఇది, పని లేనప్పుడు అయితే మాత్రం నా ఫోన్ అసలు నేను ముట్టుకోనండి. నాకు లేదు అంటే అది చాలా ప్రెషర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఒకసారి ముట్టుకున్నా అంటే ఏదో ఒక్కటి ఉంటుంది, ఏదో ఒక్కటి డీల్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ అర్జెంట్ అయితే ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ అవైలబుల్, కానీ మోస్ట్ టైమ్స్ ఐ ప్రిఫర్ నాట్ టు. ఒకవేళ మా ఇంట్లో లేకపోతే మాత్రం మా మదర్ కాల్సే ఫస్ట్ అండ్ లాస్ట్. మార్చుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? పని చేసేటప్పుడు తిండి తినడం మర్చిపోతాను నేను. ఫుడ్ తినడం మర్చిపోవడం ఎక్కడైనా విన్నారా? అది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, దరిద్రమైన హ్యాబిట్. ట్రూ, అది 100% పనిలో పడిపోతే ఆకలి తెలీదు, ఏదైనా వచ్చినా సరే వాళ్ళు ఎవరో వెయిట్ చేస్తున్నారు అనే విషయంతో సరే తిందాం పక్కన. వర్స్ట్ హ్యాబిట్ అండి నాకు ఇది, తిండి తినకుండా చేయడం అనేది నంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఆ నిద్ర ఉన్నా లేకపోయినా నేను మేనేజ్ చేయగలని ఇంకొక హ్యాబిట్. ఈ 2 హ్యాబిట్లు చాలా వర్స్ట్ హ్యాబిట్ నాకు ఉన్నది, మార్చలేని హ్యాబిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ పుస్తకం క్యారీ, చదవకపోయినా పుస్తకం క్యారీ చేస్తాను జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఎక్కువ నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, నాన్ ఫిక్షన్ బుక్స్ ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడున్న స్ట్రెస్ లో అది కొంచెం ఫిక్షన్కి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, కొంచెం సరదాగా ఉంటుంది చదువుకోవడానికి. సో రైట్ నో మాంగా సిరీస్ చదువుతున్నా, డెత్ నోట్ అని, జాపనీస్ కామిక్ బుక్స్ ఉంటాయి, అది చదువుతున్నా ఇప్పుడు, కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది. ఇవి మార్చుకోలేని హ్యాబిట్స్. బాగా అడిగారు, ఎవరు అడగలేదు నన్ను ఈ క్వశ్చన్స్.